తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే స్వామి వారి నామాన్ని సన్నగా చేస్తారు. సన్నగా చేసి ఆభరణాలన్నీ తగ్గిస్తారు. అందుకని మనం ఎప్పుడైనా మామూలు మనం అందరం ఇదంతా భక్తులంతా కూడా మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నేత్ర దర్శనం కూడా జరుగుతుంది. అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది. ఇంత తగ్గుతుంది అనమాట. చాలా ఆభరణాలని తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడనమాట ఉదయం. సో బుధం ఏం చేస్తారు, ఇంకా అభిషేకం చేసే ముందు స్వామి వారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి. అప్పుడు నామాన్ని సడలిస్తారు. అంటే మనం సాంప్రదాయంలో తీయటం అనకూడదు కాబట్టి భగవంతుడిది సడలించటం. ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పచ్చకర్పూరం అమ్మ, పచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామం అనమాట. అది అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది, సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది. దాన్ని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కలెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాదరేణువు అంటారు. ఆయన పాదాల మీద పడింది ఇదనమాట కర్పూరం. అది మన వాళ్ళకి నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు. గురుగారు, శ్రీవారి నామ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంత అందంగా ఉంటారో స్వామి అసలు ఆ నామంతో చూస్తే. తెలుపు, అలాగే మధ్యలో ఎర్రగా ఇలా తిలకం ఉంటుంది, కస్తూరి. కస్తూరి కస్తూరితో ఏమంటారు అసలు, ఎలా పెడతారు, వీటి గురించి తెలియచేయండి. ఎందుకు అంత పెద్ద నామం పెట్టి అసలు? అవును, అసలు మనకి స్వామి మన వెంకటేశ్వర స్వామి అని గుర్తు రాగానే మొట్టమొదటి నామే గుర్తొస్తుంది కంటికి. మనకు వచ్చేది శంఖ చక్రాల కంటే ముందు కూడా నామమని మనందరికీ కూడా అంత ఆకర్షింపబడతాం అనమాట నామంకి. అండ్ స్వామివారి నామం కూడా మామూలుగా వైష్ణవ సాంప్రదాయ స్వామివారి నామాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ రామానుజాచార్యుల వారు తీర్చిదిద్దుతారు. ఆయనే మొట్టమొదటి. అప్పటికి ఏంటంటే వైష్ణవులలో నామం ఉండేది. వైష్ణవులలో ఏంటంటే 2 తెగలు ఉంటాయి, తెంగలే వడగలే అని. ఒక్కొక్క తెగలది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ నామం అనమాట, ఆకారం. సో స్వామివారి నామం మాత్రం 2 తెగలకి మధ్యస్థంగా ఉండేలాగా ఉంటుంది ఈ రూపం ఆయనది. అది ప్రతి శుక్రవారం రోజు, ఇందాక ఇప్పుడు అనుకున్నాం కదా మనం, అభిషేకం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం అంతా అయిన తర్వాత అప్పుడు స్వామివారికి నామాన్ని దిద్దుతారు. ఆ నామానికి వాళ్ళు వాడేది ఏంటంటే 16 తులాల పచ్చకర్పూరం. 16 తులాలు చాలా పెద్దది, 16 తులాలు ఆయన భరించాడు. 16 తులాల పచ్చకర్పూరంతో దిద్దుతారని. అందుకని మనం చాలా మీ దగ్గరగా ఎప్పుడన్నా బ్రేక్ దర్శనం వీటిలో వెళ్ళినప్పుడు కొంచెం ముందు చూస్తే తెలుస్తుంది ఎంత పెద్దగా ఉంటుందో నామం అనమాట. 16 తులాల నాది ప్లస్ 1.5 తులాల కస్తూరి మధ్యలో, కస్తూరితో ఉంటుంది అనమాట. అది మళ్ళీ అలా పెట్టిన నామం మళ్ళీ వచ్చే గురువారం దాకా అలాగే ఉంటుంది, ఇంకా ముట్టుకోరు. మళ్ళీ శుక్రవారం రోజు అభిషేకం జరిగినప్పుడే ఆ నామాన్ని సడలించి మళ్ళీ పచ్చకర్పూరం మళ్ళీ కొత్తది పెడతారు. పచ్చకర్పూరం ఇలా ముద్దలాగా అతికిస్తారు. పచ్చకర్పూరం అంతా కూడా అద్దుతారు, ఆయన స్వామికి అద్దుతారు అనమాట. పచ్చకర్పూరాన్ని తీసి మొత్తం అద్ది అది. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం దీనికంట రెట్టింపు వాడతారు. ఒక 3 వారాల పాటు, అంటే బ్రహ్మోత్సవాల ముందు వచ్చే శుక్రవారము, బ్రహ్మోత్సవాల సమయంలో ఆ టైంలో శుక్రవారం వస్తుంది, 10 రోజులు మనకి బ్రహ్మోత్సవాల్లో, ఆ శుక్రవారం రోజు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారం రోజు మామూలుగా వాడే వాటికంట రెట్టింపు వాడతారు. అంటే 32 తులాల డబల్ వాడతారు. 32 తులాల పచ్చకర్పూరంతోను అండ్ 3 తులాల కస్తూరితోను స్వామి నామాన్ని అలంకరించి ఉంటాడు ఆ 3 వారాలు. దాన్ని వాళ్ళు ఆలయ సంప్రదాయాల్లో రెట్టింపు వారాలు అంటారు, రెట్ట వారాలు అంటారు. అంటే ఆ 3 వారాల్లోనూ స్వామి అంత ధరిస్తాడనమాట. అసలు ఏంటంటే తెలుపు నామం అంటేనే సత్వగుణాన్ని మనకి సంకేతం అన్నమాట. అంటే సత్వ రజోతమ గుణాలు అంటామే, వాటిల్లో మానవులందరూ కూడా సత్వగుణ ప్రధానులే ఉండాలి అని స్వామి తన నామం ద్వారా మనందరికీ కూడా చూపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు సాత్వికంగా ఉండండి, పరుషంగా మాట్లాడదు అంటుంటాం కదా. సాత్విక గుణాలు కలిగి ఉండాలని
మనందరినీ ప్రేరేపించడానికి ఆ నామమే సంకేతం అన్నమాట. స్వామివారి నామమునికి ఎంతో పవిత్రమైన నామం. అందుని మనకి చెప్పాను ఇందాక, ఎప్పుడు తలుచుకున్నా అసలుట స్వామిని ఎటువంటి కష్టాల్లో ఉన్నవాళ్ళైనా ఆ క్షణానికి వాళ్ళకి తలుచుకోవడానికి, మనకి ఏదైనా కష్టాల్లో ఏదో ఆపదో ఏదో వచ్చినప్పుడు నీకే స్తోత్రము ఏమీ గుర్తురావు గబుక్కుని అసలు నోట్లోంచి మాట్లాడడానికి కూడా లేక, నీకు గోవిందా అనడానికి కూడా లేకపోయింది. అసలు గోవిందా అని ఒక్క పిలుపు ఆర్తితో పిలిస్తే ఆయన ఎక్కడో ముల్లోకాల్లో నేను ఎక్కడ ఉన్నా వచ్చి వాళ్తాను అంటాడు మీ దగ్గరికి, చెప్తారు రక్షిస్తానని. మనం చూస్తాం చూడు, మనం ఒక్కోసారి అంటారు మనం ఏదో యాక్సిడెంట్ అయిపోతుంటే స్ప్లిట్ సెకండ్ లో మేము పక్కన తప్పించుకున్నామండి, ఆ స్వామి అలా మమ్మల్ని పక్కకి లాగేసాడు, పట్టుకుని చేయబట్టుకుని మా కారు అలా జస్ట్ అలా వెళ్ళిపోయింది, తప్పించుకుని ఒక్క సెకండ్. అవన్నీ ఏంటంటే ఆ స్వామి మహత్యాలు, నమ్ముకున్న వాళ్ళని అలా రక్షిస్తాడు. సో ఇలా అప్పుడు మనకేంటి, ఒక్కొక్కసారి ఆ క్షణంలో కంగారు మనకేం తోచకపోవచ్చు, ఏదో తలుచుకున్నాను. నేను చాలా మందికి ఏంటి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో సాయినామం, గోవిందనామం, రాఘవేంద్ర ఇలా తలుచుకుంటుంటారు కదా. ఇలా గబుక్కుని ఏదైనా ఒక ఆపద వచ్చి మనకి వచ్చినప్పుడు ఆ కంగారులో ఏ నామం తలుచుకోవడానికి గుర్తురానప్పుడు కూడా అని చెప్తారు గోవిందా అని అన్నది. అది కూడా మనకి లేనప్పుడు కేవలం స్వామివారి తిరునామాన్ని మనస్సులో ఒక్క తలిస్తే చాలుట, క్షణంలో వచ్చి ఆయన వాళ్తాట. అంత రక్షిస్తుంది శ్రీవారి నామం అని అంటారు. అంత వైభవం, అంత విశిష్టత, అంత శక్తి కలదన్నమాట స్వామివారి నామం. అందుకని చెప్పాను ఇందాక, ఆ స్వామివారి పాదాల మీద పాదరేయడం, ఆ తీర్థాన్ని కనుక సేవిస్తే ఎటువంటి రోగాలైనా హరిస్తాయి అని చెప్పి ఆయన మన అనవాచార్య కీర్తనలో కూడా ఒకటంట, ఒకచోట వస్తుంది ఈ శ్రీపాదరేణువు గురించి. స్వామి తీర్థంపై సకల రోగాలకు అని చెప్పి ఒక కీర్తన కూడా వస్తుంది అనమాట శ్రీపాదరేణువు గురించి. అంతో ప్రాముఖ్యత అనమాట. అందుకని చెప్పాను, ఎటువంటి ఏంటిట మనస్సులో ఉన్న ఎటువంటి అశాంతి అయినా, ఎటువంటి మానసిక అలజడైనా స్వామి నామాన్ని ఒక్క క్షణం పాటు మనసులో మనం తలుచుకుంటే అన్నీ తొలగిపోతాయి అంటారు. అంతట శక్తివంతమైంది స్వామివారి నామం అన్నమాట, తిరునామం. తిరునామం అక్కడ తలుచుకున్నా చాలా, ఎక్కడన్నా మనం బయట చూసినా కూడా గురువు గారు శంకు చక్రాలు, తిరునామాలు ఈ మూడు ఉంటాయి, లేకపోయినా స్వామిది అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. తలుచుకుంటేనే చాలా అంత విశిష్టత ఉంది, అంత విశిష్టత ఉంది. అసలు తల్లి పూర్వకాలంలో నామం ఇంత వెడల్పుగా ఉండేది కాదు, కొంచెం సన్నగా ఉండేది. నీకు అందుకనే మొట్టమొదటి రోజుల్లో, ఆ రోజుల్లో క్యాలెండర్స్ కనుక మనం చూస్తే నామం కొంచెం సన్నగా ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో కొంచెం వెడల్పుగా చేయడం అయింది ఆ నామం. అది ఎప్పుడు అయిందో తెలియదు. ఆ తర్వాత కాలంలో ఒకళ్ళిద్దరు అధికారులు ఎందుకంటే మనకి నామం అంత పెద్దగా, ఇప్పుడు చెప్పానుగా 16 తులాల కర్పూరంతో నామం అంటే మనకి కళ్ళు, స్వామివారి నేత్ర దర్శనం సామాన్యంగా జరగదు. అసలు మామూలు వాళ్ళందరికీ ఏంటి, మహాలకు దర్శనంలో ఒక సెకండ్ జరుగుతుంది, ఎక్కడో దూరం నుంచి అలా మెరిసిపోయినట్టు అంతే. అన్ని ఆభరణాలతో అలా ఉండి మనకి ఆ నామం కనపడుతుంది చెప్తే అసలు ఏమి శంఖచక్రాలు ఏమి కనపడవు. ఆ నామం కనపడి ఇలా వచ్చేస్తాం మనం, అంతే వెళ్ళిపోతాం అంతే. అసలు స్ప్లిట్ సెకండ్ అనమాట. సో ఆ మధ్యలో కొంతమంది ఆలయ అధికారులు ప్రయత్నించారట, ఏంటి నామం కొంచెం తగ్గిద్దామని. అయితే అలా తగ్గిద్దాం అనుకున్న వల్ల ఏదో అవాంతరాలు ఆ రోజు రావటం, వెంటనే మామూలుగా పెట్టేయటం ఆ వారం తర్వాత వారం నుంచి. ఇంక దానికి ఎవరు ధైర్యం చేయలేదు.